సడన్ గా అప్పటికప్పుడే రాత్రి 11 గంటలకు హైదరాబాద్ వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. టికెట్ బుక్ చేసుకుని చాగల్లో కేవీఆర్ ట్రావెల్స్ బస్ ఎక్కాను. 3 నెలల వయసు ఉన్న మా బుడ్డాగాని హాస్పిటల్ అడ్మిట్ చేద్దామని ఫోన్ వచ్చింది. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. ఎన్ని తడిగొడ్లు పెట్టినా డ్రాప్ చేసిన ఫీవర్ మాత్రం తగ్గట్లేదు, ఏడుతం కూడా ఆపలేదు. ఎవరికైనా ధైర్యం చెప్పమంటే చెప్తాం కానీ మన వరకు వచ్చేటప్పుడు సిచ్యువేషన్ వేరుగా ఉంటుంది. 7 గంటలకల్లా నేను బిఎన్ రెడ్డి నగర్ లో ఉన్న సంరక్ష హాస్పిటల్కి వచ్చాను. 24/7 నుండి ఎమర్జెన్సీ హాస్పిటల్, ఎనీ టైం డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. రాత్రి బ్లడ్ టెస్ట్ అన్ని చేశారు. వైట్ బ్లడ్ సెల్స్, సిఆర్పి 2 ఎక్కువ ఉన్నాయని చెప్పేశారు. దానివల్ల ఈ ఫీవర్ ఎక్కువగా ఉందని చెప్పారు. 1 డే హాస్పిటల్ ఉన్న తర్వాత సిచ్యువేషన్ నార్మల్ గా వచ్చింది. 2 డేస్ కి డిశ్చార్జ్ అయ్యారు. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఏ హాస్పిటల్ అడ్మిట్ అయినా 2 ఉంటే ధైర్యంగా ఉండొచ్చు. డబ్బులైనా ఉండాలి, లేదా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. సిచ్యువేషన్ నార్మల్ గా వద్దని బలమైన నమ్మకంతో ఉండాలి. గురువు గారు నాదొక చిన్న సలహా, చాలా ముఖ్యమైన సలహా. అందరికీ సాధ్యమైనంత వరకు ఫ్యామిలీలో అందరూ కవర్ అయ్యేలా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. గూగుల్లోను యూట్యూబ్ లోను సెర్చ్ చేసి ఏది మంచిదో తెలుసుకుని కంపల్సరీగా తీసుకోవడానికి ట్రై చేయండి. మన అత్యవసర పరిస్థితుల నుంచి చాలా సేవ్ చేస్తుంది. ప్రస్తుతం ఈ హాస్పిటల్లో డెంగ్యూ పాజిటివ్, బ్రాంకైటిస్ ఎక్కువ మంది పిల్లలు కనబడుతున్నారు. రోడ్లో మా ఓడి పేరు కింద నుంచి 2ది ప్రాబ్లం సెప్సిస్, అంటే వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట. ఈ సంరక్ష హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే బాగుంది, కాకపోతే కొంచెం కాస్ట్లీ.